సరే వీటన్నిటి గురించి మాట్లాడితే నాకు ఒకటి అనిపించింది, నేను అడుగుదాం అనుకున్న రాగానే. సార్ పొద్దున్న లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు? హాయిగా ఎంజాయ్ చేస్తా. మీరందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తారో అంతే ఎంజాయ్ చేస్తా. కాకపోతే నా స్ట్రక్చర్డ్గా ఎంజాయ్ చేస్తా. నాకు పొద్దున్న నేను 5:30కి లేస్తాను. లేవగానే ఒక 10 minutes రెడీగా వచ్చి నేను ఒక కప్పు కాఫీ టీ కలుపుకొస్తా మా ఆవిడ కోసం. ఓకే. ఆవిడ ఒక కప్పు కాఫీ కలుపుకొస్తాను. మేము ఇద్దరం ఒక 20-25 minutes నిన్నేం చేశారు, ఇవాళ ఏం చేశారు, రేపు ఏం చేశారు మాట్లాడుకుంటాం. ప్లానింగ్, కమ్యూనికేషన్ అన్ని డన్. ఇక అక్కడి నుంచి ఏమవుతుంది, ఒక 100 వాట్సాప్ మెసేజ్లు తగ్గుతాయి. ఎక్కడ, ఎప్పుడు, తిన్నారా, ఉన్నారా, భోజనానికి వస్తున్నారా, రవ్వ, బియ్యమా, రొట్టె, ఏంటి, సైలెన్సు, 2 క్వశ్చన్ మార్కులు, ఇవన్నీ తప్పిపోతాయి కదా. షీ నోస్ దట్ ఐ మీన్ ఇంటర్వ్యూనో ఇది మాట్లాడలే కదా, ఇది కదా కావాలి మనకి. లేస్తాం, ఎంజాయ్ చేస్తాం. తర్వాత పేపర్ చదువుకుంటా. 7:30 to 8:30 షూటింగ్, లేకపోతే షూటింగ్ ఉంటే వెళ్ళిపోతాం. 7:30 to 8:30 లెర్నింగ్, మంచి మంచి వీడియోలు చూస్తాను, పుస్తకాలు చదువుతాను, హాయిగా చదువుతాను. 8:30 నుంచి ఇంక మొదలు ఎక్కడ లెక్చర్స్, షూటింగ్స్. సాయంత్రం ఆఫీస్కి వస్తాను. సాయంత్రం 7:30 నుంచి 2 గంటలు మళ్ళీ మా ఆవిడకి టైము. మా ఇద్దరం కలిసి అక్కడే ఆఫీస్లో కలిసి ఉంటాం. అయినా సరే ఇద్దరం కలిసి ఏంటి వాళ్ళ ఇంట్లో వండుకుందామా సిగ్గు. ఆవిడ మేము ఎక్కడికి వెళ్ళినా అనే డైలాగ్, ఎంత దూరం తిరిగి వచ్చినా సరే అనే డైలాగ్, ఇంటికి వెళ్ళి ఇంత అన్నం తినేద్దాం అంటుంది. నేనేమో ఎక్కడైనా హోటల్లో తిందామంట. పాప ఆవిడ మళ్ళీ వండాల్సి వస్తుంది. వస్తాం, మా అబ్బాయి ఉంటాడు, మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, తను వెళ్ళిపోయి హాయిగా ఉంటాను. నైట్ 11 o'clock నుంచి 1 o'clock వరకు నాకు పర్సనల్ టైం. నా భార్య కూడా నన్ను కన్నెత్తి అన్నది ఒక మాట అన్నది. పాటలు చూస్తా, వీడియోలు చూస్తా, రాసుకుంటా, పీపీటీలు చేసుకుంటా, నా ఇష్టం. మళ్ళీ 1 o'clock పడుకుంటా, 5:30కి లేస్తాను. సూపర్ సార్. దేనికి ఎంత టైం ఇవ్వాలో అవన్నీ ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు, ఇంకేం కావాలి. చేసే పనిని ఇష్టపడమని చెప్తున్నానమ్మా. అప్పుడు దానికి కష్టం అనిపించదు. అవును. అబ్బాయి ఎవరితో వచ్చింది, ఆర్టీ ఎవరు వచ్చింది, చంపేస్తున్నారు అబ్బా అంటే ఏంటి, తప్పదు కదా. సంఘజీవి, మీరు వస్తారు, ఎవరో ఫోన్ చేసి, నువ్వు ఇలా రాకపోతే ఎవరో ముఖ్యమంత్రి చేతి ఫోన్ చేయించి వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మామూలుగా చెప్తున్నా, పోలీస్ కమిషనర్ మా వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేయండి అంటే ఎట్టోట పోవాల్సిన గంట పోతుంది. ఇది గంట పోయిందనకుండా వచ్చిందనుకున్నా అనుకోండి, ఆనందం ఉంటుంది. సార్, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? సక్సెస్ అవ్వాలి. దానికి సూత్రాలు ఏంటి? సక్సెస్ అవ్వాలి అంతే. ఇంకా అమ్మాయి సక్సెస్ అనేది రిలేటివ్ టర్మ్ తల్లి. ఒకటి డబ్బు సంపాదిస్తే సక్సెస్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే సక్సెస్, విద్యార్థికి పరీక్షలో ఫస్ట్ మార్క్ వస్తే సక్సెస్, నాలాంటి యాక్టర్కి ఆస్కార్ అవార్డు వస్తే సక్సెస్, నీలాంటి యాంకర్కి వీడు ఎవడో దొరికాడు రా ఇన్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే 10 million వ్యూస్ వస్తే సక్సెస్. అబద్ధం చెప్పాలి ఉన్నమాట. ఈ వీడియో క్లిప్ అన్నోటీస్గా వెళ్ళిపోతే నువ్వు ఆనందిస్తావా, బాధపడతావా? అరే ఇంత కష్టపడి చేసా, ఇదే 10 million వ్యూస్ వచ్చాయనుకో, రేపు భలే ఉందిరా అని అనుకుంటా లేదు, సక్సెస్. ఈ కెమెరామెన్కి లెన్స్ బాగుంటే బాగా షూట్ చేస్తే సక్సెస్, ఆడియో చూసేది మైక్ బాగా వస్తే సక్సెస్. రిలేటివ్ టర్మ్స్. ఏమైనా సక్సెస్ ఏంటంటే నీ మనసుకు నచ్చిన పని చేయటమే సక్సెస్. అంతే, అంతకు మించి ఏం లేదు. అంతే, ఇంకేముంటుందమ్మా. నా మనసుకి 100 కొట్టడం సక్సెస్ అని విరాట్ కోహ్లీ అనుకున్నాడు కాబట్టి రిటైర్ అవ్వకుండా మళ్ళీ 100 కొట్టాడు. నేను కొట్టను, నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాడు, ఎవరు పట్టించుకుంటాడా? వాళ్ళు వద్దు అని విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు అనుకుందాం, మైదానం వదిలి. బతిమాలుతారా జనం, అరుస్తారా? ఒకరోజు అయ్యో పాపం విరాట్ కోహ్లీ, 2వ రోజు కొత్త సూర్యుడు వస్తాడు, కొడుతూ ఉంటాడు సూర్యకుమార్ యాదవ్. మనకి ఏం తేడా రాదు చూసేవాడికి. నువ్వు శాశ్వతం కాదు, నీ ఆట శాశ్వతం కాదు, నీ పాట శాశ్వతం కాదు, ఈ క్షణం శాశ్వతం, ఇందులో జీవించు, అంతే. ఓకే సార్, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ అనేది మన మీద ఎంతవరకు పడుతుంది అనుకోవచ్చు? అంటే ఎగ్జాంపుల్, ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో బాగా పడుతుందమ్మా. రెండోది మనం బలహీనంగా ఉన్నప్పుడు పడుతుంది. ఓకే. నా లైఫ్లో నేను కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు పక్కవాడు ఇది అది అది అని చెప్పేవాడు. ఓ పర్టికులర్ స్టేజ్ నాడు అప్పుడు నేను చాలా ఫైనాన్షియల్ డౌన్లో ఉన్నప్పుడు ఓ 10 మంది స్నేహితులు అనబడే చుట్టూ ఉండే కంపానియన్స్, రైల్వేలో ఉండే ప్రయాణికులు మన స్నేహితులు అనుకుంటాం. రైల్లో మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు. భోజనం రాగానే అటుపక్క తిరిగి తింటాడు. గమనించా? అప్పటిదాకా మొత్తం ట్రంప్ గురించి మన టెంపో వరకు అన్నీ మాట్లాడతారు. వాడు భోజనం రాగానే అటుపక్క తిరిగి తింటాడు. కనీసం తింటావమ్మా అని కూడా అడగడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి స్నేహితులని భ్రమపడ్డా నేను కూడా కొంతకాలం పాటు. ఓకే. అట్లాంటి వాళ్ళు చెప్పి, అరే నువ్వు కష్టం వస్తే నువ్వు ఎందుకు రా, వెళ్ళిపో, ఐపీ పెట్టే, నీకు అమెరికా వీసా ఉంది వెళ్ళిపో, ఇది వెళ్ళిపో. అరే కష్టం వచ్చిన ధైర్యంగా ఉండరా అని చెప్పాలా? చుట్టూ నెగటివ్ పీపుల్ ఉంటే నీకు నెగటివిటీ మాత్రమే వస్తుంది. చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంటే ఇవాళ కాకపోతే రేపు నీకు విజయం వస్తుంది.
అవును. మన విజయాన్ని కోరుకునేవాడే మన నిజమైన స్నేహితుడు. వి షుడ్ ఫ్లాక్ విత్ పాజిటివిజం. మనం ఏదైనా చెప్తే సూపర్ తల్లి చాలా బాగుంది. నేను అందుకే మీరు కాదు ఎవరి ఇంటర్వ్యూకి అడిగినా, త్యాగరాయగాన్సంలో ఫంక్షన్ పిలిచినా, నాకు తెలియని వాళ్ళైనా నేను వస్తానంట. ఎందుకు అంటే ఏమో నాకే కలిసి వస్తున్నామో ఈ ఇంటర్వ్యూ, నాకే మంచోమో, ఇది చూసో నలుగురు నాకు లెక్చర్లు పిలుస్తారేమో, ఇది చూసో 20 మంది బాగుపడతారేమో, ఇద్దరు ఆడపిల్లలు సరే నా కాపురాన్ని నిలబెట్టుకుందాం అనుకుంటారేమో. అవును. సో యూ ఆర్ ద పర్సన్ డ్రైవింగ్ యువర్ లైఫ్. చుట్టూ ఎంతమందిన బురదలో కూడా వికసించేదే పద్మం. బురదలో కూడా వికసించేది పద్మం. నువ్వు కూడా అంతే. చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా నీ ఒరిజినల్తో నువ్వు చూడు. ఒక డైమండ్ ఉంటుంది, అది మట్టిలో ఉన్నా, కింద బొగ్గులో తయారైనప్పుడు బొగ్గులో ఉన్నా, మార్వాడి వాడి దగ్గర తాకట్లో ఉన్నా, కోహినూరు వజ్రమే రాజు కిరీటంలో ఉన్నా, దాని విలువలో మార్పు రాదు. నీ వ్యక్తిత్వం కూడా అలాంటిది. ఎవడు నిన్న గాడిదన్నా, పనికిరాని వాడన్నా, చేత కాదన్నా, నువ్వు వేస్ట్ అన్నా, నువ్వు తుక్కన్నా, నువ్వు తోలన్నా, నువ్వు దాని గురించి డిసప్పాయింట్ అవ్వకల్లా. యూ నో వాట్ యు ఆర్. యు ఆర్ ఎ డైమండ్ బై యువర్ సెల్ఫ్. సరే, ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం ఏదైనా పని చేయాలంటే, లేకుంటే మనం ఏదైనా ప్రారంభించాలంటే, లేదా ఇంకా ఏదైనా చేయాలనుకుంటే డిస్కరేజ్ చేసే పీపుల్స్ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏ విధంగా ఉండాలి? అంటే ఒక్కటేనమ్మా నేను చెప్తాను, నీ వివేకం నువ్వు చూసుకోవాలి. నేనేం చెప్తా, ప్రతి వాళ్ళు బాగుంది బాగుందని ప్రోత్సహిస్తారమ్మా? చెయ్యరు. కొంతమంది మంచి చూస్తారు, కొందరు చెడు చూస్తారు, కొందరు వాళ్ళ అనుభవం కొద్దీ చెప్తారు, కొందరు నువ్వు ఎదగకూడదని చెప్తారు. అన్ని రకాల వాళ్ళు మన చుట్టూ ఉంటారు. నువ్వు ఆలోచించి ఏది మంచి వచ్చాడో నువ్వు నిర్ణయం తీసుకో. ఇది నా ఫస్ట్. 2, ప్రతివాడు ప్రోత్సహించేవాడే ఉంటే మన తరిమేవాళ్ళు ఏవైతే మనం ఎట్లా వెళ్తామమ్మా? తరిమేవాడు ఒకటి ఉండాలి కదా ముందుకెళ్ళాలంటే. అందుకే చంద్రబోస్ అంటాడు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా వచ్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అంటాడు కదా. మరి ఆ సినిమాలో నాగార్జున గారి శ్రేయ గారికి నాగార్జున గారు ఉన్నారు, నేనున్నానని పాడు. నీ జీవితంలో నీకు నాకు ఎవడు ఉంటాడమ్మా? మనమే అర్థం గురించి చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పుకోవాలి. యు ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ, నోబడీ ఎల్స్. 10 మంది చెప్పింది విను, 10 సలహాలు విను, బుర్రకెక్కించుకో, నీకేది మంచి అంటే అది చెయ్యి. ఇదే జీవిత సాహసం. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిండడం ఆఫీస్. నేను ఏవైతే కంప్లీట్ చేయాలనుకున్నానో అవి అయిపోయినాయి. అదే అమ్మా, అంటే సీతమ్మ ఎవరి మాట వినదు. పర్వాలేదు అన్న, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఎందుకంటే నేనే ఫీల్ అయ్యని చెప్తా. వేరేడిగా అడిగితే చూసేవాడు బోర్ కొడుతున్నాము అన్నాను. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం చాలా టచ్ చేసాం కదా, అంతమించి ఏం లేదు. నాకు ఎంతసేపు చెప్పినా నువ్వు అడిగినా చెప్పే కెపాసిటీ ఉంది నాకు. నేను మాట్లాడతాను సీరియస్లీ సార్. నాకైతే టైం అసలు తెలియలేదు మీతో మాట్లాడుతుంటే. అంటే కొద్దిసేపు బాధల్లో ఉన్నవాడిని ఎలా మనం ప్రోత్సహించాలి, ఎలా ఓదార్చాలి, ఇవి చెప్తూనే ఎలా నవ్వించవచ్చు, ఇవి నేను ఇవాళ చాలా నేర్చుకున్నాను సార్ మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.